విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ 104వ జయంతి రోజున తెనాలిలోని ఆయన కాంస్య విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, శాస్త్ర విజ్ఞానం గ్రామీణ ప్రజానికానికి అందించాలని కృషి చేసిన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ జీవితం తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా చెన్నైలోని కేంద్ర చర్మ పరిశోధన సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ స్వర్ణ వి కాంత్ అన్నారు. డాక్టర్ నాయుడమ్మ జయంతి రోజైన బుధవారం స్థానిక మార్కెట్ యార్డ్లోని ఆయన కాంస్య విగ్రహానికి ఆమె పుష్పాంజలి ఘటించారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, కటారి వాసుదేవనాయుడు, కడియాల నందకిషోర్, అరవింద్ ఘోష్, కె అరవింద్, అయినాల మల్లేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొని నాయుడమ్మ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యలవర్తి నాయుడమ్మ గ్రామీణ ప్రాంతం నుండి అంచెలంచెలుగా ఎదిగి తమలాంటి పారిశ్రామికవేత్తలకే కాకుండా నేటి యువ భారత పౌరులకు రోల్ మోడల్గా నిలిచారని అన్నారు. తమ పరిశోధనతో దేశంలో చర్మకారుల జీవితంలో వెలుగులు నింపడమే కాకుండా అనేక పరిశ్రమల స్థాపనకు తోడ్పడి భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేశారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు నాయుడమ్మ స్ఫూర్తిని అందించడం కర్తవ్యంగా భావించి గతంలో పి విష్ణుమూర్తి నిర్వహించిన అవార్డుల కార్యక్రమాన్ని తిరిగి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు ఎడ్లపాటి రఘునాథ బాబు తెలిపారు. ఈరోజు యలవర్తి నాయుడమ్మ గారి స్మారక అవార్డు ఇవ్వడానికి మన తెనాలి పట్టణానికి విచ్చేస్తున్నటువంటి తెలంగాణ గవర్నర్ గారికి, విశ్వదేవ శర్మ గారికి, అట్లాగే అవార్డు తీసుకున్నటువంటి నాగరాజు గారికి ఐఏఎస్ వారికి, తర్వాత మాకు ఇక్కడ ముఖ్య అతిథికి విచ్చేసినటువంటి స్వర్ణ వి కాంత్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సాయంకాల కార్యక్రమానికి ప్రజలు విరివిగా పాల్గొని రామకృష్ణ కవి కళాక్షేత్రానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. నాయుడమ్మ గారు ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇందిరాగాంధీకి సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్నారు. చిన్న పల్లెటూరు నుంచి అంత పెద్దగా అవ్వడమే ఎంత పెద్ద గొప్ప. ఈ తెనాలి బిడ్డకి మనస్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో మేము కూడా అలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంత పెద్దగా కోరుకుంటూ మేమొచ్చి చిన్నవాళ్ళైనా కూడా ఆయనంత పెద్ద ఆయనలాగా ఒక పెద్ద సైంటిస్ట్ కావాలని కోరుకుంటూ ఇక్కడ చెంచుపేటలో మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మనం ఇంతకుముందు ఏర్పాటు చేసిన విగ్రహం ప్రతి సంవత్సరం కూడా వారికి ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వారికి ప్రజలందరి సమక్షంలో మరి వారి అభిమానుల సమక్షంలో తెనాలి ప్రజల ఆశీస్సులతో కూడా ఇక్కడ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించుకున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కార్యక్రమానికి కూడా ప్రజలందరూ తప్పకుండా వచ్చి మీ ఆశీర్వచనాన్ని అందించి అవార్డు గ్రహీతను కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం.